జస్టిస్ బిఆర్ గవాయ్ మారిషస్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో ఉంటూ భారత గణతంత్రము బుల్డోజర్ న్యాయం మీద ఆధారపడి లేదు, తమ యొక్క చట్టాల మీద ఆధారపడి పనిచేస్తుంది అని తాను ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఉటంకిస్తూ ఈ మాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అక్కడ చట్టం గురించి చెప్పడం జరిగినది. వాస్తవానికి బుల్డోజర్ న్యాయం అనేది చట్ట విరుద్ధము అని ఇచ్చినటువంటి రూలింగ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తన యొక్క తీర్పులోనైతే ఇచ్చారు. కానీ దీన్ని ఎంతవరకు ఎవరు పాటిస్తున్నారు అని గనక చూసినట్లయితే ఆ పాటించేటువంటి వ్యవస్థ ఇప్పుడు లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండు ఒకటే ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని పాటించుట లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులన్నీ కూడా వాటిని అమలు చేయడానికి ఉన్నటువంటి యంత్రాంగానికి ఇష్టం లేనటువంటి పరిస్థితులలో భారతదేశం నెట్టబడింది. కాబట్టి ఈ గణతంత్రం ఏ విధంగానైతే సాంప్రదాయకంగా ఉన్నటువంటి చట్టాల మీద చట్ట సభల మీద ఆధారపడి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయవలసి ఉన్నదో ఆ రకమైన ఆ యొక్క స్థాయికి తగినట్లుగా వ్యవహరించకుండా పలు సందర్భాలలో ఇది సబార్డినేట్గా మారిపోయింది అనబడేటువంటి ఆ యొక్క నమ్మకం గట్టిపడుతున్నది. కానీ అడపాదడపా వస్తున్నటువంటి ఇటువంటి న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పుల వల్ల కాస్త నమ్మకం పెరుగుతుందే తప్ప పూర్తిగానైతే నమ్మకం ఇదివరకు ఉన్నంతగా ఇప్పుడు నిలబడడం లేదు, సడలిపోయిందని చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.